హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్దె ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి. ఎలా పెడతారు ఏంటనేది మా అత్తయ్య గారు చేస్తున్నారు. సో ప్రిపరేషన్ చూద్దాము. ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసి దాంట్లోకి ఆనియన్ వేయాలండి. ఆనియన్ వేసేసిన తర్వాత కొంచెం వేగాక పసుపు వేయాలి. సో పసుపు వేసి వేగేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత కొంచెం బాగా వేగాలండి. సో అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత చేపలు వేసేయాలండి. సో ఫిషెస్ వేసి ఇలా ఒకసారి తిప్పాలండి. సో దీన్ని ఇక్కడ కలపడం అంటారు. మనం మామూలుగా గెరిటతో కలుపుతాము, బట్ ఫిష్ని కొంచెం ఎక్కువ కలపకూడదు అంటారు కదా. సో ఇలాగా దీన్ని కొద్దిసేపు ఇలాగ ఒక 1 minute వదిలేయాలండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇది బాగా మగ్గేసిందండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు వచ్చేసి దీన్ని కొంచెం బాగా కలియబెట్టాలండి. సో మనం చింతపండు పులుసు పోసేసి ఒక 2 to 3 minutes బాగా బాయిల్ అవ్వాలండి ఇది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతి పొడి కూడా యాడ్ చేయాలండి. మెయిన్ మెంతి పొడి అంట దీంట్లో. సో మెంతి పొడి వేసేసి కలిపేసి మూత పెట్టేయాలి. ఇది ఒక 2 minutes ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంటుందండి. నేను కొంచెం మగ్గాగా ఉంటా. సో ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర యాడ్ చేయాలి. ఇంకెంతసేపు టైం పడుతుందమ్మా ఇది? సో మనం కొత్తిమీర వేసేసాక దీన్ని ఒక్క సెకండ్ అలా వచ్చేసి తర్వాత స్టవ్ కట్టేయాలి. సో వేడివేడి చేపల పులుసు, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. తిని చూద్దాం.